హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఈ అల్పపీడనం గోవా వరకు విస్తరించడంతో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక జూన్ 15 నుంచి 17వ తారీఖు వరకు కూడా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాత్రి నుంచి నమోదవుతున్నాయి. మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాలు. ఇక రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. కర్నూలు, కడప వ్యాప్తంగా ఈ వర్షాలు నమోదవుతున్నాయి. అనంతపురంలో తేలికపాటి జల్లులు నమోదు కాగా ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి వర్షాలు మొదలవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.